హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వెల్లుల్లి ఎగ్ ఫ్రై అనేది చేసుకోబోతున్నాము. సో ఒక ఎల్లిగడ్డ అండ్ 4 ఉల్లిపాయలు, 4 ఎగ్స్, ఇంకా జీలకర్ర 1 టేబుల్ స్పూన్. సో ఇవన్నీ దంచుకుందాం. ఎల్లిపాయలు, జీలకర్ర వేసి బాగా దంచుకుందాం. అదంతా బాగా క్రష్ అయిన తర్వాత ఉప్పు అండ్ కారం వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. చూడండి, బాగా క్రష్ అయింది కదా. ఇప్పుడు సాల్ట్ అండ్ కారం అనేది వేసుకొని బాగా దంచుకుందాం. అంతా పేస్ట్లా బాగా అయింది కదా. సో మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు. సో కొంచెం కచ్చపెచ్చగా దంచుకుందాం. సో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి 4 ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, తీసేద్దాం. ఇది ఒక దాంట్లో తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సో క్వాంటిటీ ఇది ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత చాలా కొద్దిగా అయిపోతుంది. కొద్దిగంత సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుందని వేసాను. సో ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. సో కొద్దిగంత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని, సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. సో పసుపు కూడా బాగా కలిసేలా కలుపుకొని మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లిది, సో ఆ కారం అనేది ఇందులో వేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇందులో ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎగ్ అనేది వేసి కలుపుకుందాం. ఉప్పు కారం అంతా దానికి పట్టేలా బాగా ఎగ్ అనేది ఫ్రై చేసుకోవాలి.
సో వెల్లుల్లి కారం దానికి పట్టిన తర్వాత సో దించేసుకొని సర్వ్ చేసుకుందాం. సో సింపుల్గా అయిపోయే వెల్లుల్లి కారం. సో సర్ది అయినప్పుడు, కొంచెం జ్వరం వచ్చి నోరంతా ఏదోలా ఉన్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో సింపుల్గా అయిపోయే వెల్లుల్లి కారం ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.